తిప్పుకుంటున్నాను అయితే ఇప్పుడు ఒకసారి రెండు తిప్పు. ఇగో చూసారా ఎలా కాలుతున్నాయో. ఇగో అండి, ఇగో మేమైతే చేపలు కొనుక్కుంటాకు వచ్చాం. జలతేట దారంట చేపలు ఉన్నాయి, ఇక్కడ ఆగాము, చూద్దాం రండి. ఏం చేపలు? ఏం పేరు? గన్నింగ్ కాల చేపలు అండి. ఏం జిలేబీ ఫ్రై చేసుకోవాలి, తీసుకెళ్ళి కాల్చుకోవాలి. చెప్పు, రోజు ఎన్నింటికి వస్తావు ఇక్కడికి? 2:00కల్లా వస్తారా? ఇదిగోండి మేమైతే ఒక్కొక్క తీసుకున్నాం. ఏం చేపలు గొరకలు గొరకలు కొన్ని వేసుకున్నాం, ఇంకెళ్తున్నాం అనమాట. ఇగోండి చేపలు. ప్రతిసారి మనం వేరే చేపలు తెచ్చుకున్నాం, ఈసారి ఇంకా వెరైటీగా ఉన్నాయి. చూడండి, ఇగోండి ఈ చేపలు తెచ్చుకున్నాను. ఇవి అయితే ఫ్రైకి బాగుంటాయి అని అన్నారు వాళ్ళు, అందుకని తీసుకొచ్చానండి. ఇప్పుడైతే చేసుకుంటాను నేను. బూడిది మన పొయ్యిలో బూడిది. ఫస్ట్ అయితే ఇది చెంకి పోసుకోవాలి. చాలామంది చేప తొక్క తీసేస్తారు పైదంతా, కానీ మనమైతే తీసుకోవట్లేదు. మీరు ఎవరంటే మొత్తం ఇది ఇవ్వండి. మొత్తం అయితే తలకాయలు మొత్తం అన్నీ శుభ్రం చేసాను. ఇప్పుడు ఇట్లయితే మనం రుద్దాలి. రుద్దుదాం, కత్తిపెట్ట కూడా కడిగేసి పక్కన పెట్టేసి. చుట్టు తెత్తకి వెళ్ళాడు కదా. ఇంకప్పుడు కాదండి, వేసి నిమ్మకాయ వేసి కడుగుతాను అందులో వేసి. చెప్పు, రుద్దాను ఇప్పుడు నిమ్మకాయ వేసి కడుగుతాను. ఇగో అండి, ఉప్పు అయితే వేసి రుద్దేశాను. ఏం చేస్తానంటే నేను ముక్కలు కొయ్యకుండా ఇలాగే ఉంచేసి ఫ్రై అయితే చేసుకుంటామండి. ఫ్రై చేసేటప్పుడు కూడా చూపిస్తాం మీకు. ఇప్పుడు ఒకసారి ఏం చేస్తానంటే నిమ్మకాయ వేస్తున్నానండి. ఇప్పుడు అంతా నిమ్మకాయ వేసి ఇంకా నీసు గీసి ఏదన్నా ఉంటే చూడండి. మా లక్కీ ఎలా పడుకుందో, చెట్ల మధ్య చల్లగా ఉందని. మిక్కీ కూడా చూసారు మా మొక్కలు గట్ట. మా ప్రభు అయితే బొగ్గులు తెస్తున్నాడు, బొగ్గులు చేపలు ఆపడానికట్ట. చూద్దాం. ఇదిగోండి, చేపలు చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం దీన్ని ఇట్లా ఏం చేస్తాం చూద్దురు రండి. ఇదిగోండి, చేపలు అయితే రెడీ అయిపోయింది. ఇట్లా ఘాట్లు పెట్టుకుందాం. ఘాట్లు పెట్టుకుని ఇది ఇట్లా పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఇట్లా ఏం చేస్తాం చూద్దురు కానీ మీరే. ఇదిగోండి, ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. చేపలన్నీ ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇట్లా పెట్టుకుంటే ఉప్పు కారం గట్ట బాగా వెళ్తుంది అందులోకి, అందుకని చెప్పి ఇలా పెట్టుకోవాలి ఘాట్లు. ఇదిగోండి, ఇప్పుడు చేపలు వేపడానికి ఏమేమి వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ముందైతే ఇదిగోండి కారం వేసుకోవాలి. కారం, ఇదిగోండి సాల్ట్, నేను కొంచెం పసుపు ఎక్కువ వేస్తానండి. మా ఇంట్లో మేము పసుపు ఎక్కువ తింటాం. నిమ్మకాయ పొయ్యాలండి. చెప్పు. ఇదిగోండి, వాటితో పాటు ఇంకోండి నిమ్మకాయ కూడా పిండుతున్నాను. ఇదైతే చాలా గట్టిగా ఉంది నిమ్మకాయ. చేతులు పిండుతాను, బరువు సరిపోవట్లే. దీన్ని ఇది ఇలా శుభ్రంగా కలుపుకోవాలండి.
ఇదిగోండి ఇప్పుడైతే చేప తీసుకుని నేనైతే ఇదిగోండి మొత్తం బాగా పట్టించుకుంటాను. లోపల కట్టాను కట్ చేసిన వాటిలో. ఇగో అండి చేపలకి అయితే పట్టించేసాను శుభ్రంగా. ఉప్పు కారం నూనె పసుపు అన్నీ కలిపి పట్టించేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 10 నిమిషాలు ఇలా ఉంచుకోవాలి కాబట్టి ముందు మనం ఏం చేద్దామంటే ఇట్లా గుచ్చుదామండి. గేట్లు వేసాయి. ఇదిగోండి ఇలాగైతే గుచ్చుకోవాలి చేపలు. చూస్తారు కదా, ఇలా ఇవి కూడా గుచ్చుకుందాం. కొంచెం చెప్పు. ఇగోండి ఇలాగైతే మనం గుచ్చుకున్నాం మొత్తం చేపలు తెచ్చుకున్నవన్నీ. ఇగోండి చూసారు కదా, ఇది వెలిగించుకుందాం. ఈ లోపు మనం ఏం చేద్దామంటే పొయ్యి వెలిగించుకుందామండి. పొయ్యి చూసారా, పొయ్యిలో బొగ్గులు. ఇగోండి పొయ్యి అయితే వెలిగించుకున్నాము. కాసేపు అయితే మంట అంతా పోనిద్దామండి. మొత్తం పొగ గిగ అంతా ముందుగా పొయ్యి వెలిగించుకోవాలండి. ఈ నల్లటి పొగ పోయేదాకా, బొగ్గులు అంటుకునేదాకా దీన్ని ఇలాగే కాసేపు మన్ననివ్వాలి. తర్వాత ఏం చేయాలో చూద్దాం. పొయ్యికి ఆరిపోతే గొట్టం ఉండేదండి, ఇనప గొట్టం. ఆ గొట్టంతో టూదివాళ్ళం పొయ్యిలాగా. సరే అద్దుకోండి అలా వస్తుందన్నమాట. ఇది కూడా పెట్టినా ఎక్కడ ఎలా పెట్టాలి ఉండి ఒకసారి ఇంకిలాగా వెళ్ళమని అంటే. ఇగో అండి మరి నిప్పుల మీద అయితే పెడుతున్నాను నేను. ట్రైల్ వేస్తున్నాను చూసుకోండి, అందరూ చూడండి. ఇగో ఇంక ఇది పెట్టు. నీ కాలు దగ్గర పెట్టేసుకో. దాంట్లోకి తిప్పి నీ కాలు దగ్గర పెట్టు. కనపడదు మళ్ళీ వీడియోలో. ఫ్యాన్ పెట్టుకున్నాం ఇక్కడ పోదలేక. ఇదిగోండి ఈ గాలికి అది చూసారా మంట వెళ్తుంది. చూసారా ఎలా కాలుతున్నాయేనండి, చాలా బాగుంటాయండి. ఇలా చాలా చక్కగా కాల్చుకుని తింటాం, చాలామంది తింటారు. అలాగే మనం కూడా తిందాం ఈరోజు. నిప్పుల మీద చేపలు కాల్చుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఒకసారి రెండు తిప్పు. ఇగో చూసారా ఎలా కాలుతున్నాయో. ఇగో అయిగోండి ఊసల గుచ్చిని తీసేసాను. ఇది ఇంకో మోల్డ్. అదిగోండి అది పెట్టి దాని మీద అయితే ఇలా పడుకోబెట్టి కాల్చుకున్నాను చేపలు. ఇప్పుడు పిల్లలు మేము అందరూ తింటామండి. ఇగోండి అలాగే చూస్తుందా ఉల్లిపాయ ఏనా తింటారా? రాగిద్దామా? కూర్చోండి కూర్చోండి. మిక్కి తినేస్తుంది డబ్బులకి. ఇదిగోండి మరి అయిపోయి మేమైతే వేసుకున్నాం చేపలో. ఇగో తింటున్నామండి. మాకు ఎన్నాళ్ళ నుంచో కోరికల కాల్చి తినాలని. చెప్పండి. మీకు ఇదిగో లెక్కి కూడా గిన్నె పండే ఆకు ఆకు. అటు చెప్పండి సూపరా వేస్తుంటే. ఇదిగోండి చాలా బాగుంది, మేమైతే తినేస్తున్నాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. బాయ్.